పిల్లల్ని ప్రమాదంలోకి తోసేసి కాపాడితే వినోద్ పూర్తిగా పడిపోతాడు. ఏం చేద్దాం? పిల్లలు, నాతో రన్నింగ్ రేస్ ఎవరు ఆడతారు? మేము ఆడతాం. ఆకాష్, నువ్వు ఆడవా? మిస్ అమ్మ అనామిక నాన్న నా పక్కన లేకపోతే నేను పరిగెత్తను. అమ్మని కాకపోవచ్చు కానీ నన్ను పిన్ని అనుకో. మేడం, ఆకాష్, ఇంకోసారి తీసుకో, ఇంకోసారి తీసుకురా తోడు. అసలు ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం ఎలా వచ్చింది? చిత్ర అంటే రన్నింగ్ రేస్ పెట్టారు. ఆకాష్ పరిగెడుతూ ఆస్తమా వచ్చి పడిపోయాడు. నించు ఆకాష్. చిన్నగా. ఆకాష్ బాబు, బొద్దుందా చిత్ర మీకు? అసలు మీరు పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఏంటి వినోద్ ఇది? తనని నమ్మి మీరు పిల్లల్ని అలా ఎలా తీసుకొచ్చారు? ఆకాష్కి ఏమైనా అయి ఉంటే? చూడండి చైత్ర, పిల్లల విషయంలో ఎవరు ఏ తప్పు చేసినా నేను చూస్తూ ఊరుకోను. పిల్లల్ని చూసుకోవడం రాకపోతే దయచేసి ఆ బాధ్యత తీసుకోకండి ప్లీజ్. రండి పిల్లలు. బుద్ధి లేదు. అనామిక, బాగి ఎక్కడ? సార్ అది అది ఏమైంది తనకి? ఉన్నట్టుండి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉండండి, నేను బాగిని తీసుకొని వస్తాను. సరే సార్, సరే. అనామిక, మనం రోలర్ కోస్టర్ ఎక్కుదామా? డాడీ బాగిని తీసుకొని వస్తానని చెప్పారు కదా, వచ్చాక వెళ్దాంలే. అప్పటి వరకు మనం ఖాళీగా ఉండడం ఎందుకు? వెళ్దాం ప్లీజ్. ఆకాష్ బాబుతో నేనుంటాను, పిల్లల్ని తీసుకుని మీరు వెళ్ళండి అనామిక. సరే రాతోడు, పదండి పద. అంజు రా, వచ్చి ఆ ర్యాపర్ని డస్ట్బిన్లో వెయ్యి. అబ్బా, నువ్వు పడేయచ్చు కదరా. అంజు, ఇలాంటివి చేయొద్దని అమ్మ చెప్పింది కదా. సరేలే, నేను పడేస్తానులే, కానీ మీరు వెళ్ళండి. పద. అక్క, నువ్వు అంజలిని ఎలా కిడ్నాప్ చేయాలో ప్లాన్ ఆలోచించావా? ప్లాన్ చేయటం ఏంటి? ఆల్రెడీ కిడ్నాప్ చేసేసా. మా వాళ్ళు అంజలిని బయటకు కూడా తీసుకెళ్ళిపోయారు.
బాగి అయిందేదో అయిపోయింది కదా, దాని గురించి వదిలేసి. లేదక్క, నేను నిజంగా అక్కను చూశాను, కానీ మీరెవరూ నమ్మట్లేదు. సరే ఇక బయలుదేరదాము. ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? తెలీదక్క, నా మీద కోపంతో ఎక్కడున్నారో ఏంటో.